అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. శనివారం సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఆయన సరసన చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తుంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్ అయితే పవర్ఫుల్ డైలాగ్స్తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. టీజర్ ఆరంభంలో సల్మాన్ ఖాన్ చెప్పే జవాన్లు గుర్తుంచుకోండి, గాయమైతే మెడల్ అనుకోండి, మరణం కనిపిస్తే సలాం చేసి ఈ రోజు కాదు మరోసారి రా అని చెప్పండి అనే డైలాగ్ సినిమా మూడ్ని సెట్ చేస్తుంది. ఇందులో సల్మాన్ చాలా రఫ్ అండ్ రా లుక్లో గాయపడిన ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తుపాకులు లేకుండా కేవలం కర్రలతో శత్రువులను ఎదుర్కొనే సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. దురంధర్తో భారీ ఫేమ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా చిక్కుల్లో పడ్డారు. దృశ్యం 3 నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అతడిపై దావా వేశారు. లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు. దృశ్యం 3 కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, సినిమాలో భాగం కావడం లేదని టెక్స్ట్ మెసేజ్ పంపించారని నిర్మాత ఆరోపించారు. తమ మధ్య ఒప్పందం జరిగిందని, అప్పుడే కొంత మొత్తంలో అడ్వాన్స్ చెల్లించినట్లు చెప్పారు. షూటింగ్పై ప్రభావం పడటంతో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నట్లు వెల్లడించారు. 2 ఏళ్లుగా దృశ్యం 3 సినిమా కోసం పనిచేస్తున్నాం. అక్షయ్ ఖన్నాకు ఆ విషయం తెలుసు. స్క్రిప్ట్ మొత్తం విన్నప్పుడు అతనికి నచ్చింది. అన్నీ మాట్లాడుకున్న తర్వాతే సంతకాలు చేసుకున్నాం. కానీ ఒకరోజు ఈ సినిమా చేయట్లేదని మెసేజ్ పంపారు. అతన్ని సంప్రదించాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పాఠక్ వెల్లడించారు. ఇక ఈ వ్యాఖ్యలపై అక్షయ్ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత ప్రధాన పాత్రధారులుగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ పతంగ్. ప్రణీత్ ప్రతిపాటి దర్శకుడు. డి సురేష్ బాబు సమర్పణలో సురేష్ కొత్తింటి, నాని బన్రెడ్డి నిర్మించారు. గౌతమ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్ను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పతంగ్ సక్సెస్ మీట్లో పాల్గొన్న నటుడు సందీప్ కిషన్, నిర్మాత ఎస్కేన్ హైదరాబాద్లోని మూవీ లవర్స్ కోసం ఆఫర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, క్రిస్మస్ సందర్భంగా వచ్చిన సినిమాలన్నీ మంచి టాక్ను సొంతం చేసుకున్నాయి. శంబాలా, దండోరా, ఛాంపియన్. ఒక్కో సినిమా బిర్యానీ, తందూరి చికెన్, చికెన్ 65లా ఉంది. అన్నీ తిన్న తర్వాత ఒక స్వీట్ తినాలి కదా, అదే పతంగ్. ఈ సినిమా పాయసంలా ఉంటుంది. ఇలాంటి వినోదాత్మక చిత్రం ఎక్కువ మందికి చేరువవ్వాలి. ఇందుకోసం 500 టికెట్లు నా తరఫున ఇస్తా. సినిమా చూడండి. శంబాలా టికెట్లను తీసుకొని వివాహ భోజనం రెస్టారెంట్లకు వెళితే 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. పతంగ్కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అని అన్నారు. వర్స్టైల్ స్టార్ ధనుంజయ ప్రధాన పాత్రలో నటిస్తున్న 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అప్డేట్స్తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలువురు స్టార్స్తో నిండిన ఈ సినిమాలోకి ఇప్పుడు పాపులర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. 2 వేర్వేరు పోస్టర్లలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్లో ప్రియాంక మోహన్ లుక్ను గమనిస్తే డిజైన్ పరంగానూ కథకు కనెక్ట్ అయ్యేలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ పోస్టర్లలో ఆమె వింటేజ్ లుక్ కళాత్మక శైలిలో చూపించారు. పోస్టర్స్ను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో చిన్న విషయాలు అర్థమవుతాయి. మొదటి పోస్టర్ను చూస్తే ఆమె వెనక భాగంలో మెరిసే బంగారు రంగు పౌర్ణమి చంద్రుడితో కనిపిస్తుంది. ఆమె లావెండర్ రంగు బ్లౌజ్, పూల డిజైన్ ఉన్న స్కర్ట్ ధరించింది. ఈ పోస్టర్లో వింటేజ్ వాతావరణాన్ని మోడ్రన్ స్టైలింగ్ రంగులు కలగలిపిన ఫ్రేమ్ ద్వారా చూపించారు. ఇందులో ఆమె ధరించిన ఇయర్ ఫోన్స్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ సినిమా టైం ట్రావెల్కు సంబంధించిన కాన్సెప్ట్తో రూపొందుతుందని తెలుస్తోంది. రెండో పోస్టర్ను గమనిస్తే ప్రియాంక మోహన్ రెట్రో స్టైల్లో చూపించారు. ఆమె ముత్యాల ఆభరణాలు, పువ్వుల డిజైన్ ఉన్న డ్రెస్, గ్లౌజ్, పెద్దంచుల ఉన్న టోపీ ధరించిన లుక్లో కనిపిస్తోంది. ఈ లుక్ చూస్తే క్లాసిక్ టైం నేపథ్యంలో రూపొందించిన థ్రిల్లర్ సినిమాకు చక్కగా సరిపోతుంది. ఇక ఈ పోస్టర్లో చూపించిన దానికంటే దాచిందే ఎక్కువగా ఉందనిపిస్తుంది. అందువల్ల ఆమె పాత్రపై మరింత ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని నటుడు శివాజీ అన్నారు. మహిళల దుస్తులపై దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా అవి తీవ్ర దుమారం రేపడంతో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఇక ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దీంతో నటుడు శివాజీ శనివారం కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వివరణ ఇచ్చారు. ఇక అనంతరం శివాజీ మాట్లాడుతూ, నేనేం తప్పు చేశానని నా మీద ఇంత కోపం? మీ అమ్మా నాన్న, మీ
ఇంట్లో మీకు జాగ్రత్తలు చెప్పరా? ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటి? ఎవరి దుస్తులు వారిష్టం. ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదా? వారి మీద ఇలానే మాట్లాడారా? సినిమా ప్రమోషన్ కోసమని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. దండోరా ఈవెంట్లో నేను చేసిన కామెంట్స్కు కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వారి తరఫున కమిషన్ ప్రశ్నలు అడిగింది. వాటికి నేను సమాధానం చెప్పా. నేను ఎవరిని నొప్పించాలని మాట్లాడలేదు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయి. నాపైన కుట్ర జరుగుతుంది. నాతో కెరీర్ మొదలుపెట్టిన వారికి నాపై కోపం ఉంది. నా వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకుని చర్చించారు. నాకు బాగా కావలసిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు. శివాజీ తప్పు చేశాడు అనుకుంటే రండి మాట్లాడుకుందాం. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గోప్యంగా ముందుకు వెళ్తుంది. ఎవరి హక్కులకు భంగం కలిగినా రక్షించే వ్యవస్థలున్నాయి. సలహాలు ఇవ్వటం మానుకోవాలని నాకు అర్థమైంది. కమిషన్ అడిగిన వాటికి సమాధానం చెప్పాను. ఇంకా వివరణ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ కమిషన్ ముందుకు వస్తా అని తెలిపారు. ఇక వాళ్లకు నచ్చని ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. సినిమాలు రాకపోతే వ్యవసాయం చేసుకుని బతుకుతా అని తెలిపారు. ది రాజాసాబ్ లుక్లో ప్రభాస్ను ప్రేక్షకులు చాలా ఏళ్లు గుర్తుపెట్టుకుంటారని దర్శకుడు మారుతి అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ను వివరిస్తూ మారుతి ఓ వీడియో విడుదల చేశారు. ఇందులోని హర్రర్ ఎపిసోడ్ వినోదాన్ని పంచుతుందని, ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై అలాంటిది రాలేదని తెలిపారు. మరోవైపు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం సాయంత్రం మేకర్స్ ఘనంగా నిర్వహించారు. మహిళల డ్రెస్ల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ను నాగబాబు తప్పుపట్టారు. సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తుందని, వాటి నుంచి బయటకు రావాలన్నారు. మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వారి డ్రెస్ల వల్ల కాదని, మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు అన్నారు. ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు. నేను రాజకీయ నాయకుడిగానో, ఇండస్ట్రీకి చెందిన నటుడిగానో దీనిపై స్పందించడం లేదు. ఒక సామాన్య వ్యక్తిగా దీని గురించి మాట్లాడుతున్నాను. అలాగనే నేను శివాజీని టార్గెట్ చేయడం లేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కామెంట్స్ చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్ళు ఇలాంటి డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ప్రతి ఆడపిల్లలకు ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ప్రతి ఆడపిల్లను కుటుంబ సభ్యురాలిలానే చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు కూడా ఉంటుంది అని అన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక విద్య నేర్చుకోవాలని ఆడపిల్లలకు ఆయన సూచించారు. తన గత చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయని, వాటిని సరిదిద్దుకుంటానని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అన్నారు. రజనీకాంత్ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం కూలీ. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా గురించి లోకేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీని విడుదల సమయంలో వచ్చిన విమర్శల గురించి ప్రస్తావించారు. కూలీ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నేను తర్వాత తీయనున్న చిత్రంలో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు రజనీకాంత్ కోసం సినిమా చూశారు. దీనికి 500 కోట్లు వచ్చాయని నిర్మాతలు చెప్పారు. ఈ విషయంలో అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. నేను అంచనాల ఆధారంగా కథలు రాయలేను. రాసుకున్న కథలోని పాత్రలు ప్రేక్షకుల అంచనాలు అందుకుంటే ఆనందిస్తాను. ఒకవేళ అలా అందుకోలేకపోతే తర్వాత సినిమాలో అయినా వాటి కోసం ప్రయత్నిస్తాను అని తెలిపారు. ప్రభాస్తో కలిసి ది రాజాసాబ్ అంటూ సందడి చేసేందుకు నిధి అగర్వాల్ సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా నిధి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాధాన్యం ఉంది. ప్రభాస్ 6.2 అడుగులు, నేను 5.7 అడుగులు. ఆయన హైట్ను బ్యాలెన్స్ చేయడం కోసం పెద్ద హీల్స్ వేసుకుని యాపిల్ బాక్స్లపై నిల్చున్నా. సహానా సాంగ్ను స్క్రీన్పై కొత్తగా చూస్తారు. కాస్ట్యూమ్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. నిర్మాత ఏ విషయంలోనూ రాజీ పడలేదు. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ప్రభాస్ స్వీట్ పర్సన్. నా కెరీర్లో అంత మంచి వ్యక్తిని చూడలేదు. ఆయన అతిథి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇంటి నుంచి భోజనం తెప్పిస్తారు. నేను విరామ సమయంలో కుటుంబంతో గడుపుతాను, ధ్యానం చేసుకుంటా, సామాజిక సేవ కూడా చేస్తాను. కానీ దాని గురించి బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు. విదేశాల్లో షూటింగ్ వెళ్ళినప్పుడు చిన్న గ్యాస్ సిలిండర్ వెంట తీసుకెళ్తాను. ప్రతిరోజు టిఫిన్, డిన్నర్ నేనే వండుకుంటాను. రాజాసాబ్ విడుదలయ్యాక నా అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి చెబుతాను అని తెలిపారు.
సంక్రాంతి బరిలో నిలవనున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారి నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఆర్ యు రెడీ అనే మాస్ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్టెప్పులేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ప్రోమోలో మెగాస్టార్ తనదైన గ్రేస్తో అదరగొడితే, వెంకటేష్ తన మార్క్ స్టైల్తో ఆకట్టుకున్నారు. ఇద్దరు అగ్రతారలను ఒకే ఫ్రేమ్లో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక విడుదలైన కొద్దిసేపటికే ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాగితం పడవలు. SLN సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవనారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్పై కీర్తన నరేష్, TR ప్రసాద్ రెడ్డి, వెంకటరాజుల, గాయత్రమ్మ, అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చామింగ్ స్టార్ శర్వానంద్ ఈ సినిమా ట్రైలర్ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో శర్వా మాట్లాడుతూ, తుకారాం ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా మీద ప్యాషన్తో ఇక్కడికి వచ్చాడు. ఈ టీజర్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా నిజాయితీగా తీశాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. వర్ధని చూస్తుంటే ఫస్ట్ సినిమా లాగా అనిపించలేదు. తను చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీం అందరికీ చాలా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అన్నారు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి కీలక పాత్రలో నటించిన సినిమా దండోరా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే సామాజిక అంశాలపై ఆధారపడిన కథతో ఆసక్తిని రేపిన ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా అదే స్థాయిలో పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలు, భావోద్వేగాలను తాకే కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో స్పందన పెరుగుతున్న కొద్దీ రోజురోజుకి ఈ సినిమా ప్రదర్శితమవుతున్న స్క్రీన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మొదటి షో నుంచే మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ మట్టిలో పుట్టిన కథగా దండోరా తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ జీవనశైలిని, ఇక్కడి మనుషుల మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాలను చాలా సహజంగా చూపించారని ప్రశంసించారు. మన చుట్టూ జరుగుతున్న చాలాసార్లు పట్టించుకొని ఒక సామాజిక సమస్యను ఈ సినిమా సున్నితంగా ప్రశ్నిస్తుందని, ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించడంలో దండోరా పూర్తిగా విజయవంతమైందని అన్నారు. బలగం సినిమా తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన చిత్రంగా దండోరాను కోమటిరెడ్డి అభివర్ణించారు. ఇక ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలు మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాయని పేర్కొన్నారు. మంచి సందేశంతో కూడిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దండోరా టీంకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ పి శెట్టి వంటి స్టార్లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం 45 ది మూవీ. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, వేద తర్వాత మళ్ళీ 45 మూవీ కోసం హైదరాబాద్కు వచ్చాను. 4-5 నిమిషాల్లోనే అర్జున్ జన్య గారు అద్భుతంగా స్టోరీని నెరేట్ చేశారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా అనిపించింది. ఈ కథను మీరే డైరెక్ట్ చేయండి అని అర్జున్ గారికి సలహా ఇచ్చాను. ముందుగా 2-3 సీన్లే యానిమేషన్స్లో అర్జున్ గారు చిత్రీకరించారు. రమేష్ గారు ఆ సీన్లు చూసి సినిమా అవకాశం ఇచ్చారు. అర్జున్ తనకిచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు. తెలుగులో మా మూవీని మైత్రి రిలీజ్ చేస్తూ ఉండటం ఆనందంగా ఉంది. కన్నడలో ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ మూవీని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఎన్ని రోజులు భూమి మీద బతుకుతామో తెలీదు, బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని ఈ మూవీ చెబుతుంది. జనవరి 1న మా మూవీని అందరూ చూడండి అని అన్నారు. ఇక ఉపేంద్ర మాట్లాడుతూ, శివన్నని ఇంతవరకు ఇలా ఎక్కడా కూడా ఏ సినిమాలో కూడా చూడలేదు. నాకు ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వని పాత్రను చాలా డేరింగ్గా అర్జున్ నాకు ఇచ్చారు. తెలుగు వాళ్ళు మంచి చిత్రాలని ఎప్పుడూ ఆదరిస్తారు. జనవరి 1న మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు. బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సెల్లుభాయ్, ఈ ఏడాది మీకు అంతులేని ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీరు అర్హులైన ప్రేమను అందించాలని కోరుకుంటున్నాను. మీరు తెరపై లక్షలాది మందికే కాదు, మాలాంటి స్నేహితులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. మరెన్నో ఏళ్ళు మీరు సంతోషంగా ఉండాలి, మరెన్నో విజయాలు అందుకోవాలని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వనవీర. ఈ చిత్రంలో
సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. నందు ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. వనవీర చిత్రాన్ని శంతనోపత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్పై అవినాష్ భుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన వనవీర సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఇక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో డైరెక్టర్ అవినాష్ తిరువీధిలా మాట్లాడుతూ, అన్ని నిబంధనల ప్రకారమే మా మూవీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాం. గత ఏడాది అనౌన్స్ చేశాం. ఇప్పుడు కొద్ది రోజుల్లో రిలీజ్ ఉంది అనగా టైటిల్ మార్చమని చెబితే మాలాంటి చిన్న మూవీస్ ప్రొడ్యూసర్స్ ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. గతంలో వాల్మీకి సినిమాను గద్దలకొండ గణేష్గా మార్చారు. పెద్ద హీరో డైరెక్టర్ ప్రొడక్షన్ వల్ల ఆడియన్స్లోకి త్వరగా రీచ్ అయింది. ఇప్పుడు 5 రోజుల్లో మా సినిమా రిలీజ్కు ఉంది. పబ్లిసిటీ మీద ఖర్చు చేశాం. మా సినిమాలో కీ రోల్స్ చేసిన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరూ కూడా కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా సపోర్ట్ చేయడం లేదు. నటించిన సినిమాకు కనీసం పబ్లిసిటీ చేయాలనేది వారి బాధ్యతగా భావించడం లేదు. రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రం ఇది. మైథాలజీ టచ్ ఉంటుంది. వానర అంటే హనుమంతుడే గుర్తుకొస్తాడు. కులం, రాజకీయాలు వంటి సున్నిత అంశాలున్న ఈ చిత్రానికి ఆ టైటిల్ సరికాదు అనేది సెన్సార్ వారు చెబుతున్నారు. మేము అంగీకరిస్తాం, కానీ ముందే మాకు ఇలాంటి విషయాల గురించి అబ్జెక్షన్ చెప్పాల్సిందే. మా సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఒక హిట్ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. మా సినిమా నిరాశపరచదు అనే కాన్ఫిడెంట్తో ఉన్నామన్నారు. సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి డెలింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డెలింగ్ అని చెప్పాను. చేద్దాం డెలింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం. అది చేసాం, ఇది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్ నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను. సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డెలింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? మేమైతే ఎక్సైడ్ ఉన్నాం. మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే. మరి చూసుకోండి, అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. ఆ రోజు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారు బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్ డార్లింగ్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా, ఈ మూమెంటు, ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకుంటున్నానంటే కారణం ఇద్దరే. ఒకళ్ళు నా కింగ్ సైజ్ కట్అవుటు రెబల్ స్టార్, అట్లాగే
ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడుగు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వాస్ సార్. విశ్వాస్ సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకనంటే ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి. పీపుల్స్ మీడియా మొత్తం, పీపుల్స్ మీడియా స్టాఫ్ కానీ, పీపుల్స్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానీ, మనం ఈరోజు ఏదో ఇది నేను చెప్తున్నాను, ఒక సాదా సీదా ఒక ఫంక్షన్ కాదు ఇది. దీని వెనకాల చాలా చాలా కష్టం ఉంది, అంత ఈజీ కాదు. మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి, ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది. ఆయన్ని తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం 100% ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది. నెక్స్ట్ అసలు ఈ జర్నీ ఇక్కడ కొంచెం మాట్లాడాలి. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడమని చెప్తున్నారు. అంటే కథల్లోనూ చరిత్రలోనూ పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం, ఆ దేవుడు అలా కిందకి దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం, ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నా రియల్ లైఫ్లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం. వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు, పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన. నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ప్యాన్ ఇండియా అని అందరూ కాల్ రేస్కి తిరుగుతున్నాం. కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక మీడియం రేంజ్ హీరోని ఒక ప్యాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జును, ఇట్లా అసలు ఎంతమంది, ఎన్టీఆర్ గారు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు. నాలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా. నేను రాశాను, నేను తీశాను, కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన లైఫ్ పెట్టేశారు. అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి, సినిమా పట్ల ఉన్న ప్యాషను, సినిమా ఆయన ఏకమైపోయిన తీరుకి అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది. నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు. ఆయన వేరే, ఆయన సినిమాతో ఏకమైపోయారు. మీ అందరు మనసుల్లో ఉన్నారు. ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ మన ఎదురుగుండా కూర్చుంది అంతే. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. It was my dream to make my Telugu debut with a very special film, but I didn't ever imagine I would be making my debut opposite India's biggest superstar. Fans ki aina darling,
ఫ్యాన్స్కి అయిన రిబెల్ గాడ్, నాకు మాత్రం రాజా సాబ్, ప్రభాస్ sir, it's been an absolute honor sharing the screen with you and to know you as a person. You're one of the sweetest people I've ever worked with, and thank you for that. Maruti sir, thank you for giving me Bhairavi. Most directors give their actresses song and romance only. You have given me song, romance, comedy, drama, and action in a movie which has the action king. So thank you for that. Big thank you to the entire cast, my lovely co-actors. We had a really fun time together. Thank you, Vishwa Prasad Garu. Thank you, SKN Garu, the sensational SKN Garu. Thank you to Maruti sir's lovely family, Hiya, who has worked with sir on Raja Saab and who's become a lovely friend. Thank you to the DOP, Karthik sir, the entire team that made 3 years of hard work possible. Raja Saab is a movie with mass, dance, comedy, romance, and lots of action. Please go watch it on 9 Jan, and I promise you, you will love it. Thank you. కొద్ది రోజుల్లో అయిపోతుంది అలా అనుకున్నారు, కానీ 3 years చాలా కష్టపడి వి మేడ్ ఏ వెరీ బిగ్ ఫిలిం. మిమ్మల్ని మారుతి గారు చెప్పినట్టు వి విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీవన్. సో మీకు దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ హారర్ ఫ్యాంటసీ మూవీ ఇన్ ద గ్లోబ్ అండి. సో మీరు అందరూ దీన్ని ఎంజాయ్ చేశారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టుడే ఐ హ్యావ్ సమ్ హెల్ప్, ప్లీజ్ డోంట్ మైండ్, బికాజ్ నాకు అన్నీ చెప్పాలి ఈసారి. సో అందరికీ నమస్కారం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్కి నమస్కారం. Prabhas sir, it was a dream come true working with you. You're the sweetest and kindest person. You deserve all the success and love in the world. And గల్లీలో ఎవరైనా 6 కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. And that is you, sir. Thank you Maruti sir for giving me Bessie. Sir, meeto prati roj pandage. So I've had a lovely time shooting with you. Comedy King Satya, Srinu Garu, Saptagiri Garu, VTV Ganesh sir, thank you for making the shoot so much fun for me. Malvika and Riddhi, it was lovely working with you. All the best for everything. Taman, the man. I worked with you before and all my favorite songs are with you. So thank you, and I cannot wait to see what you do with the BGM. Thank you to our viral star SKN sir for all the love and support for the film. And thank you to Hiya and Nihita for all the love. And Vishwa Garu, you're a dream producer. It was lovely working with you. Thank you, love you all. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.